కనీసం 30 రోజులు సభ నిర్వహించాలని చెప్పేసి మరి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసింది. కేవలం 16 తారీఖు ఈరోజు మొదలైనటువంటి సమావేశాలు మధ్యలో 5-6 రోజులు హాలిడేస్ ఉన్నాయి, 2 సండేస్ ఉన్నాయి. మరి కేవలం 6-7 రోజుల సమావేశాల్లో మరి బిల్స్ మీద డిస్కషన్స్ కానీ అనేక ప్రజా సమస్యల మీద డిస్కషన్స్ కానీ జరగడం కష్టంగా ఉంటుంది. మరి కనీసం మరి అప్రోప్రియేషన్ బిల్ తర్వాత కూడా ఒక 20 రోజులు ఏప్రిల్లో కూడా నిర్వహించాలని మేము అడిగాము. మరి దానికి వాళ్ళు దాటేసే ప్రయత్నం చేశారు. ఇది అంతా కూడా కేవలం ఈ సమస్యలకు భయపడి, డిస్కషన్స్కి భయపడి ఏ రకంగా దాటవేయాలన్న ఆలోచన మాత్రమే ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. కానీ ప్రజా సమస్యల మీద, ప్రజా అంశాల మీద వీళ్ళకి మాట్లాడడానికి చిత్తశుద్ధి లేదని స్పష్టమవుతోంది. ప్రధానంగా మిగతా బీఆర్ఎస్తో పాటు మిగతా పార్టీలు కూడా పాల్గొనడం జరిగింది. వాళ్ళకి సంబంధించి ఎలాంటి సమస్యలు లేవనెత్తారు? ఇవే సమస్యల మీద డిస్కషన్ జరిగింది. అందరూ కూడా 20 రోజుల పాటు 20 తారీఖు వరకు ఎక్స్టెండ్ చేయాలని చెప్పి కోరారు. కానీ మరి ఒంటెద్దు పోకడతోటి ఈ రాష్ట్ర ప్రభుత్వం బుల్డోజ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ తరఫున నేను కూడా మరి ఒక అంశం మీద చాలా స్పష్టంగా మరి ఇప్పటివరకు కమిటీస్ ఎందుకు వేయలేదు, కమిటీస్ ఎప్పుడు వేస్తారు, అష్యూరెన్స్ కమిటీ లేదు. మరి ఇప్పటివరకు మీరు తీసుకున్నట్లయితే ప్రివిలేజ్ కమిటీ లేదు, 13 కమిటీలు వేయాలా, ఒక కమిటీ కూడా వేయలేదు. మరి కమిటీలు వేయకుండా హౌస్ కమిటీస్, మన అసెంబ్లీలో కమిటీస్ వేయకుండా మీరు ఎట్లా 2.5 సంవత్సరాలు దాటేశారు. ఇంకా 2 సంవత్సరాలున్నర మాత్రమే మరి ఈ సెషన్స్కి మనకు టైం ఉంది. మరి ఏ రకంగా మీరు కమిటీస్ వేయకుండా దాటేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు? ఇది అప్రజాస్వామ్యం అనే అంశాన్ని మేము చెప్పాము. మేము ఒకటే అడుగుతూ ఉన్నాము, ఈ రాష్ట్ర ప్రభుత్వం అనుకున్నది మాత్రమే చేస్తూ ఉంది, కానీ ప్రజాస్వామ్యాన్ని ఒక రకంగా కూని చేస్తూ ఉన్నది. ఇప్పటి వరకు 2.5 సంవత్సరాల్లో 13 కమిటీలు వేయకుండా వీళ్ళు దాటవేస్తున్నారంటేనే చాలా స్పష్టమవుతూ ఉన్నది వీరి మరి ఏ రకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపిస్తూ ఉన్నారు. బడ్జెట్కి సంబంధించి పర్టికులర్గా ఎప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు? బడ్జెట్ సంబంధించిన చర్చ ఎలా కొనసాగింది? 20 తారీఖు బడ్జెట్ అంటున్నారు. 20 తారీఖు రోజు బడ్జెట్ సమావేశాలు ఏర్పాటు చేస్తారు. దాని తర్వాత 30th అప్రోప్రియేషన్ బిల్ అంటున్నారు. గవర్నర్ ప్రసంగానికి సంబంధించి మొత్తం మీరు విన్నారు, సభలో ఉన్నారు. గవర్నర్ ప్రసంగానికి సంబంధించి ఏమైనా డిస్కషన్ జరిగిందా? ఎలా ఉంది అసలు గవర్నర్ ప్రసంగం? గవర్నర్ ప్రసంగం ఏముంది, ప్రభుత్వ స్క్రిప్ట్ అది. మరి అన్ని దాటవేసే ధోరణి కనపడ్డది. ఎక్కడ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వము ఏం చేయాలనుకుంటున్నది, మరి ఇచ్చిన హామీలు ఎట్లా నెరవేరుస్తుంది, 6 గ్యారెంటీల అంశం లోపల ప్రస్తావన లేదు, అప్పుల విషయంలో ప్రస్తావన లేదు. కేవలం ఓ డబ్బా కొట్టుకుని వారి ఒక రాసిచ్చినట్టు ఒక స్క్రిప్ట్ను చదివించినారు గవర్నర్ గారితో. కానీ ఎక్కడ కూడా అడ్మినిస్ట్రేటివ్ సోల్ లేదు, దాంట్ లోపల హోప్ లేదు.